ఆ అమ్మకు భారతరత్న వచ్చింది. అవునండి. ఎట్లా? మొట్టమొదట భారతరత్న అందుకున్న ఏకైక మహిళా సంగీత గాయకురాలు. ఓహ్! ఆసియా నోబెల్ బహుమతిగా భావించేటువంటి రామన్ మేగ్సెసే అవార్డు ఆ! ఆమె అందుకున్నారు. పురస్కారాలకు, సత్కారాలకు అవార్డు వదవలేదు ఇంకా అసలు. కానీ ఆమె సంపాదించిన సంపాదనలో 80% దాన ధర్మాలు చేసింది. ఇది కదా ఇంకా అద్భుతం. కష్టాలను ఓర్చుకుంది, నష్టాలను ఓర్చుకుంది, అతి సామాన్యమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని అనుభవించింది, మరణించింది అని నేను అన్నను. సజీవంగా నిలిచింది. అది ఏ గుడికి పోయినా ఆమె పాట వింటూనే ఉంటాం. అంతే కదా. మన చిన్నప్పుడు ఒక పాఠం ఉంటుంది, రాజు మరణించి ఒక తార రాలిపోయి కవి మరణించి ఒక తార గగనం ఎక్కి అని. అది మన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారికి వర్తింపజేయచ్చు. ఆమె గానంలో సజీవం ఆమె. అది అమ్మ గురించి నేను చెప్పింది. అమ్మ జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటే మనకు ఒక రోజు సరి. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే మనం చర్చించుకున్నాం, ఆమెను స్మరించుకున్నాం, ఈ తరానికి ఆమె జ్ఞాపకాలను పంచాం. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మంచి ప్రశ్న వేశారు. ఇవాళ మనం గాన గంధర్వులను స్మరించుకుంటున్నాం కాబట్టి నా గార్ధవ గాత్రాన్ని కూడా మీకు వినిపిస్తాను. భయపడకండి ప్రేక్షకులు, నన్ను కూడా ఎందుకంటే ఆ పాటల్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. మా గాత్రం సహకరించదు, మీలాగా అందంగా ఉండదు, బట్ ఒక ప్రయత్నం అయితే చేస్తారు. రైట్. శివశంకరి శివానందలహరి శివశంకరి. బా, పొద్దున్న లేవగా నా చిన్నప్పుడైతే అలా చెవుల్లో అమృతం పోసినట్టుగా వినిపించే పాట ఇది. అలాంటి ఇంతటి ఇంకా అసలు ఆయన స్వరంలో అమృతం ఇలా ప్రవహిస్తుండేది. ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘంటసాల గారు. ప్రేక్షకులకు కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి జీవితం మొత్తం అత్యంత, అంటే తిండికి బట్టకి ఏడ్చిన ఒక బాధాకరమైన ఆయన గతం. ఆ గతంలోంచి సాక్షాత్తు సినీ జగత్తును పరిపాలించే స్థాయికి ఆయన చేరుకోవడం వెనుక ఆయన ప్రస్థానం ఎలా జరిగిందంటారు సార్? ఘంటసాల గారు, ఆయనకు సంగీత పట్ల అయినా లేని అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. ఓకే. తన చేతిలో ఉన్నటువంటి 40 రూపాయల విలువైనటువంటి ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్ముకొని విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు, సంగీతం నేర్చుకున్నాడు. సరే, అక్కడ కూడా చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి. వారాలు చేసుకుంటూ నేర్చుకున్నాడు. తర్వాత మద్రాసు చేరాడు. ఉదయం పూట అవకాశాల కోసం ప్రయత్నం చేయడం, రాత్రి పానగల్ పార్క్లో నిద్రించడం. పానగల్ పార్క్లో అంటే టీ నగర్, పానగల్ పార్క్లో ఉన్నటువంటి ఒక వాచ్మెన్కు నెలకు 2 రూపాయలు బాడిగ ఇస్తూ పానగల్ పార్క్లో నిద్రించేవాడు. పార్క్లో రాత్రి పొద్దున్నే ఆయన బట్టలు చుట్టుముట్టి ఆడ పెట్టేసేవాడు, కొలాయి కింద ఎక్కడో స్నానం చేసేసేవాడు, ప్రయత్నాలు చేసుకున్నాడు. సీనియర్ సముద్రాల గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి సినిమాల్లో ప్రవేశపెట్టాడు. ఎన్టీ రామారావు మన దేశం అనేటువంటి చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశం అంటే లభించింది. వికాసైన సంగీతం తెలిసేవాడు. సో ఆ విధంగా దాని తర్వాత మాయాబజార్, గుండమ్మ కథ, ఇట్లా 124 చిత్రాలకు సంగీతం అందించాడు, సంగీత నేపథ్యం అందించాడు. అచ్చా, పాట కంటే కూడా ఆయన సంగీతం 124 సినిమాలకు సంగీతం చేశాడు. ఓకే. 1942లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. పాల్గొని 18 నెలలు అలీపూర్ జైలు, బళ్ళారిలో అలీపూర్ జైల్లో శిక్షను అనుభవించాడు. నాకు తెలియదు. గొప్ప దేశభక్తుడు ఆయన. తర్వాత వివాహం చేసుకోవడం, సినిమాల్లో బిజీ కావడం, పాటలు పాడడం, సంగీతం ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ పోతున్నాయి. ఒకటే మాట చెప్పాడు, ఏ తల్లి మొదట కవలం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలను భవిష్యత్తును ప్రసాదించింది అని ప్రతి సందర్భంలో చెప్పుకునేవాడు. ఎవరు చెప్పుకోరు. కృతజ్ఞత అంటే అలా ఉంటుంది. ఒక స్థాయికి పోయిన తర్వాత కబలం వేసింది అంటే, నేను జోలి పెడితే నా జోలిలో కబలం వేసిందని ఎవరు చెప్పుకోడు అసలు. మన మల్లారెడ్డి గారు చెప్తాడు, నేను పాలమ్మినా, పూలమ్మినా, అదేమన్నా, ఎవరు చెప్పుకోరు. అది ఆయన తమాషగా చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ నిజంగా చెప్తున్నాను ఎవడు అనుకోవాలి. కామెడీ చెప్తున్నాను. సో ఆ విధంగా ఇప్పుడు మీరు పాడినారు శివశంకరి అని. ఎంత కష్టమైన పాట అంటే, ఆ పాట ఒకే టేక్ లో చేశాడండి అతను. అరే, ట్రాకులు ఇవన్నీ ఏం లేదు, రిహార్సల్ ఒకే టేక్. కాబట్టి ఇలాంటి పాటలు ఎన్నో. ఆయన రాము అని ఒక సినిమా ఉందండి, బాలకృష్ణదా, ఎన్టీ రామారావు. గుజరాత్లోని బెట్ ద్వారకాను సెట్ వేసి ఒక పిల్లోడు మూగివాడు, వాడికి మాటలు రావడం కోసం క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటాడు.
వాడిని భుజం మీద ఎక్కించుకొని ఆ నదిలో నడుచుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. దీనులను కాపాడేటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు, ఆకలికి అన్నము వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావేమో మనసా, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడరా కృష్ణయ్య. చిన్నతనంలో ఈ పాట ఎందుకు ఆకర్షించుతుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మటుకు మా ఇంట్లో రేడియో ఉండే. ఆ రేడియోలో ఈ పాట తరచూ వచ్చేది. ఎన్ని మాటలు వచ్చినాయి, కొన్ని వందల మార్లు వినే. అప్పుడు విని మనసులో ముద్రింపబడినటువంటి విషయాన్ని నేను చెప్పాను. అది ఒకటి. ధర్మదాత అనే సినిమాలో, ఓ ధర్మదాత ఓ ధర్మదాత, ఎవరు నీవారు కారు, ఎవరు నీ తోడు రారు, అడిగిన వారికి లేదనక, అడిగిన వారికి లేదనక అన్నం పెట్టిన ధర్మదాత, ఎవరు నీవారు కారు. నువ్వు ఎంతమందికి దానం చేశావు, ఎంతమందికి అన్నం పెట్టావు, ఎవ్వరు ఈ రోజు నీ వారు కారు, ఎవరు నీ తోడు రారు. ఎంత అర్థవంతమైన పాటలు పాడారంటే నిజంగా ఘంటసాల గారు. జీవన తరంగాలలో మనసే మనిషికి బందికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. అర్థవంతమైన పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఘంటసాల గారు. ఈ సమయంలో ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నానండి. శాపవశాత్తు ఎవరైనా గంధర్వులు భూమి మీద పుడితే వారు గాయకులు అవుతారు. మా మామగారు రాజేంద్ర కవి గారు చెప్పారు. మీరు శాపవశాత్తు నేను మా మామగారు చాలా అద్భుతమైనటువంటి గాయకుడు, గొప్ప రచయిత, ఆయన గొప్ప కవి గారి గురించి తెలియదు ఎవరికి. అవును, ఆయన చెప్పేవాడు ఇది సభల్లో, ఎవరైనా గంధర్వులు శాపవశాత్తు భూమి మీద పుడితే గొప్ప గాయకులు ఇస్తారండి. అది గుర్తొస్తోంది. ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు. 15వ శతాబ్దంలో అన్నమయ్య తరువాత, అన్నమయ్య 15వ శతాబ్దం వాడు, అన్నమయ్య తరువాత వెంకటేశ్వర స్వామి గర్భగుడి ముందర కూర్చొని, గర్భగుడి ముందర కులశేఖరపడి యొక్క ఇది ఉంటుంది, ఇది గడప, ఆ గడపకి యువతల కూర్చొని సంగీతం పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల.